హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు మీరు అందరూ? ఈరోజు మాత్రం నేను మైన్క్రాఫ్ట్ మాత్రం సర్వైవ్ చేస్తున్నాను. వస్తేనే ఇక్కడికి ఎక్కడో వచ్చా, కానీ ఫస్ట్ లైక్ చేసుకోండి, మళ్ళీ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఎవరు కొత్తగా వచ్చారు ఛానల్కి. ఇది జస్ట్ మైన్క్రాఫ్ట్ ట్రయల్. ముందర మైన్క్రాఫ్ట్, రియల్ మైన్క్రాఫ్ట్ అన్నీ ఎక్స్ప్లోర్ చేస్తా. ఇప్పుడు ఇది రీసెంట్లీ స్టార్ట్ చేశాను నేను ఛానల్. ప్లీజ్ లైక్ చేసుకోండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా గేమ్ స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ నేను వుడ్ ఎదుగుతున్నా. ఇక్కడ అసలు వుడ్డే లేదు, ఏం చేసేది అర్థం కాల. అయ్యో నేను అదే చూడాలి, అక్కడ విలేజ్ ఉంది. ఇక్కడ కూడా ఒక విలేజ్ ఉంది. అయ్యో బా, అయ్యా హెల్త్ అంతా అయిపోయింది. అమ్మా ఫుడ్ ఏం నాది కావాలంటే తీసుకొని వద్దులే, ఎందుకు. ఫస్ట్ విలేజ్లోకి వెళ్ళి ఏమైనా ఉంటే చూద్దాం. ఎంత దూరం అమ్మా? ఎత్తుకో, ఒక విలేజర్ ఉన్నాడు. దీని లోపల ఇది నాకు తెలుసులే. పైకి వెళ్తాం, ఏమి ఉండొచ్చు ఇంట్లో. ఇంట్లో నా చెస్ట్ ఉందా? ఇక్కడ ఏం లేదు. అయ్యో లాడర్ ఎక్కేదే రావట్లేదు నాకు ఫ్రెండ్స్. ఏం దొరకట్లేదు, ఏం చేసేది. దీని లోపల ఏదో ఒకటి ఉంటుంది, చెప్పాం కదా ఫ్రెండ్స్, ఏదో ఒకటి ఉంటుంది దీని లోపల. ఇదేం యూజ్ అమ్మా? ఏం యూజ్ లేదు. ఎందుకు వేసుకుని, ఎట్లా వేసుకునేది? ఇట్లా కదా. ఎందుకైనా ఆర్మర్ సేఫ్టీ కదా, ఎందుకు. ఇప్పుడు ఇంకా ఏం లేదు. అండ్ ఇల్లు ఏమైనా ఎత్తుకోవాలి. రోజు నైట్ ఈ విలేజ్ ఇక్కడ పడితే నిజంగా సస్తాను. ఎందుకులే, వీడితో ఏమైనా ట్రైన్ చేయొచ్చు. ఉండు చూద్దాం. సారీ, ట్రైన్డ్ ఏంటి చూద్దాం. ఇక్కడ వీడిక్కడ వుడ్ కదా మనకు కావాలి. ఫస్ట్ నేను అదే నచ్చిపోయినా, దేనికి వచ్చామో నచ్చిపోయినాను. ఇది పర్ఫెక్ట్ ప్లేస్లో ఉంది. ఇక్కడే మనము సర్వైవర్ క్రియేట్ చేద్దాం అనుకుంటున్నాను. ఏంటో చాలా వుడ్ కలెక్ట్ చేద్దాం. ఫస్ట్ ఇంకొంత వుడ్ అమ్మయ్య ఉంది. ఫస్ట్ ప్లేస్ కూడా చూసుకోవాలి. ఇంకా పైకి కూడా వెళ్దాం. పైన ఇంకో చాలా ప్లేస్ ఉంది. ఫస్ట్ చాలా వుడ్ కలెక్ట్ చేసిన తర్వాత అన్నీ ఒక 1 by 1 ఎక్స్ప్లోర్ చేద్దాం. సరే, హాయ్ గాయస్, నేను వుడ్ మాత్రం 38 వుడ్స్ మాత్రం కలెక్ట్ చేసా. కింద అప్పుడే ఇంటికి ప్లేస్ ఎత్తుకుతుంటే ఏంటో నీళ్ళు అక్కడ చూడండి మీరే, రాని చూపిస్తా. ఎత్తుకో, అక్కడ నీళ్ళు ఫ్లోట్ అవుతున్నాయి. దానికి అది ఆపుదాము, ఒక బ్లాక్ పెట్టి అన్నీ వస్తున్నాయి. ఇక్కడ ఇప్పుడు డిక్ చేద్దాం. దీంట్లో చాలాసేపు పడేట్లో ఉంది. మా పోమా, నేను ఇది వదిలేసా, ఇట్లాగే వెళ్తాం. పడుతుందంటే భయం వస్తుంది. ఇక్కడ బ్లాక్ పెట్టి జంప్ చేయాలి. ఏ బ్లాక్ కావాలి కదా, అక్కడ వేసేదానికి ఒక బ్లాక్ అట్లీస్ట్. ఒక బ్లాక్ తీసుకుని వెళ్దాం. 2 blocks సేఫ్టీకి. అక్కడ మళ్ళీ జంప్ చేయలేదు. పోతే దీవా ఇప్పుడు ఎట్లా ఈ అక్కడికి జంప్ చేయాలంటే కొంచెం కష్టమే. చూద్దాం. అట్లా వేసా, వచ్చేటప్పుడు నాకు తెలియదు ఎట్లా వస్తాను. సరే ఇప్పుడు బ్లాక్ లేదు, మళ్ళీ కిందకి ఇదే వేసేదా.
పట్టదా? పట్టదు కాదు, ఏంటి వెళ్ళట్లేదు. నేను ఇప్పుడు ఇవన్నీ పోగొట్టుకుంటే వేస్ట్ అయిపోతుంది. మళ్ళీ కిందకి దిగి వెళ్ళాలంతే, ఇంకా ఏం చేయలే. ఎదురు చూడండి, మీరు చూడండి ఇట్లా అయిపోయింది దాంట్లో. అయ్యా కదా, ఇది బ్రేక్ చేసేదా. మళ్ళీ ఇది కూడా కొన్ని ఎక్కువ కావాలంటే బ్రేక్ చేసేద్దాం అన్నీ. ఎందుకు 10 చాలు ఏంటో, 10 చాలు. అక్కడికి వెళ్ళేదాకా అబ్బా, ఇప్పుడు అక్కడికి ఎట్లా వెళ్ళేది? అమ్మ వెళ్ళు లోపలికి. అమ్మయ్య పైకి, అమ్మయ్య ఎట్లా ఇక్కడ దాకా వచ్చేసా. ఇక్కడ బ్లాక్ వేసుకున్నాం. 5 పట్టదు, ఉండదు. ఇప్పటి నుంచి పట్టదు. వచ్చా, మళ్ళీ బయటికి వెళ్ళాలి. రేపు ఇట్లా ఎందుకు వచ్చా? పైకి మళ్ళీ పడిపోకుండా చూసుకోవాలి, లేకపోతే మొత్తం వేస్ట్ అయిపోతుంది. నేను ఇంకా ఇల్లు కూడా కొట్టాల, వేస్ట్ అయిపోతా ఒక టైం. అమ్మయ్య ఫైనల్లీ నీళ్ళంతా ఆగిపోతాయి. ఏమి ఎలా ఇంకా నీళ్ళు? ఓ అక్కడ ఇంకో దారి ఉందా? దానికి నీళ్ళకి 2 దారులు అట్లా. అంటే బ్లాక్లు అయిపోయినాయి. ఇక్కడ బ్రేక్ చేయడు. ఆ విలేజ్ చూడు, నన్నే చూస్తున్నాడు అప్పటి నుంచి. ఈ బ్లాక్ పదా స్ట్రైట్ జంప్. అమ్మయ్య ఎక్కడికి వచ్చా? అమ్మయ్య ఇక్కడ పైకి బ్లాక్ వేసుకోరు కదా. ఇప్పుడు ఇంకొక బ్లాక్ ఇప్పుడు, లేకపోతే మళ్ళీ అమ్మయ్య అయిపోయింది. ఈ విలేజ్ ప్రాబ్లం సాల్వ్ అయిపోయింది. ఇప్పుడు వచ్చిందమ్మా. నేను ఈ విలేజ్ ప్రాబ్లం ఏం సాల్వ్ చేయలేపా. నేను అటే వెళ్ళిపోతా పైకి. అమ్మ నెక్స్ట్ టైం ఎప్పుడైనా చూసుకుంటా అంతే. పైకి వెళ్ళి నా బిల్లు కట్టుకోవాలి ఇంకా. నా ఇల్లు ఇంకా కట్టుకోను. నైట్ అయిపోతుందంటూ, నైట్ అయ్యేట్లానే ఉందమ్మా. ఈ షేప్ ఎట్లా వస్తుంది? అట్లా పడతావు, లేకపోతే ఇది ఎక్కడికి వచ్చా? కిందకి వస్తున్నా. ఒక్కసారి నేను రూట్ నచ్చిపోయినానంటూ ఒక్కసారి గాయస్ ఇట్లానా ఓ ఇట్లా వచ్చా. ఓ ఇట్లాగేనా? నాకు ఇంకోసారి డౌట్ ఉంది. ఆహా నైట్ అయిపోయింది, విలేజ్ అయిపోయింది, నైట్ అయిపోయింది. ఇప్పుడు వస్తా సచ్చాను రా నా సన్సెట్ అయిపోయింది. అట్లా వెళ్ళాలి. సచ్చా హెల్త్ అంతా అయిపోయింది, నైట్ అయిపోతుంది. అమ్మా పద ఈరోజుకి విలేజ్లో పడుకున్నది. ఏ విలేజ్ లేదు కదా, డోర్ వేసుకున్నాం. ఎవరు లేరు, దానికే పడుకునేసా. లేకపోతే ఇది నా కోసమే ఉందేంటో ఇల్లు. ఏమో నా కోసమే ఏంటో. ఒకసారి చూద్దాం పైకి వెళ్ళి. ఎవరు లేరు అంటే నేను ఇక్కడే ఉండిపోతా గాయస్. నిజంగా ఎవరు లేరు, నిజంగా. ఇల్లు కూడా బాగా ఉంది, ఇక్కడే ఉండిపోతాం. అంత ఫెసిలిటీస్ ఉన్నాయి కదా. ఇది బ్రేక్, ఇది ఇట్లా పెట్టి, ఇది ఇక్కడ పెట్టాలి. ఇట్లా పక్కన సరిపోయిందమ్మా. నా ఇల్లు వచ్చేసింది. అందుకే ఇక్కడ ఎంత స్పేస్ ఇచ్చాడు. ఒక 4 వచ్చేసేసి ఉంటే సరిపోదు. అయ్యా సరిపోయింది.
బాగా. ఇంకా టెర్రస్ ఒకటి ఎప్పుడైనా చేసుకున్నాం. ఫస్ట్ వుడ్ రెడీ చేసుకున్నాం. క్రాఫ్టింగ్ ఇదిగో ఇదే నేను చెప్పా. ఎంతో ఏమవుతుంది, ఒక 3 క్రాఫ్టింగ్ టేబుల్ కావాలి. ఇదొక తీసుకున్నాం. ఇదే అన్నీ తీసేసుకున్నాం. దేనికన్నా యూజ్ అవుతుంది. 13, 12, 8, 7, 6, 5, 4, 3, 2, 1 అయిపోయింది అంతే. క్రాఫ్టింగ్ టేబుల్ పైన పెట్టినామా. ఏంటది సౌండ్? ఏంటో నొక్కే సౌండ్ ఇట్లా వచ్చింది. యూజ్ అవుతుందా? అయిందమ్మా. నేను ఇంకా వేస్ట్ అనుకున్నా. లోపల పెట్టినాం. మళ్ళీ స్పాంజెస్ వచ్చి బయట ఏమన్నా చేసేస్తే నొక్కి వచ్చేస్తాయి. అమ్మయ్య క్రాఫ్టింగ్ టేబుల్. ఇల్లు కొంచెం పెద్ద చేద్దాం గాయస్. ఇల్లు చిన్నగా ఉంది. కింద పెంచుతాము. పైన ఉంగిలే చిన్నగా పెంచుతాం. చూడండి, బ్యాక్ సైడ్ పెంచారంటే ఇల్లు పలక్కొట్టారు. ఫస్ట్ మనకి ఐటమ్స్ కావాలంటే ఒడ్డు పలక్కొట్టారు. చాలా పని ఉంది. నేను ఇంకా అప్పటి నుంచి ఎక్కడ వచ్చాను, మళ్ళీ ఇక్కడికైనా పల్లెల్లో గాయస్. వద్దు, ఎక్కడికి వచ్చాను. ఇప్పుడు మనకి ఒక టార్చ్ లైట్ ఇంట్లో పెట్టుకోవాలి యూస్ఫుల్కి. ఎందుకంటే ఒక టార్చ్ లైట్ కూడా ఇప్పుడు దాకా చేయలేదు గాయస్. దానికి ఫస్ట్ చూద్దాం ఏమేమి ఐటమ్స్ యూస్ఫుల్ కావాలి టార్చ్ లైట్కి. పైన కదా క్రాఫ్టింగ్ టేబుల్ పెట్టా, మర్చిపోతున్నా అంతా. క్రాఫ్టింగ్ టేబుల్, టార్చ్ లైట్ కావడమ్మా. టార్చ్ లైట్ పేరేంటో ఉంటుంది కదా. టార్చ్ లైటేనా? ఎత్తికొండ గాయస్. ఏంటది? ఒక స్టిక్ కవరా. క్లోను ఇప్పుడు ఎక్కడి నుంచి తేవాలి గాయస్? డోర్ వేసుకోరా. ఎందుకురా నీకు ఇంత? అమ్మా, పెయిన్ ఒక టెర్రస్ చేసుకున్నాం ఎందుకని. ఫస్ట్ ఈ బ్లాక్. టార్చ్ ఇక్కడే ఉంది. సారీ, టార్చ్ ఇంట్లోనే ఉంటుంది కదా. క్లాస్ కావాలి దానికి. ఎక్కడ ఉంది? అయ్యో కింద పడింది ఏంటో. వెళ్ళి తీసుకున్నాం తర్వాత. నాకు స్టేర్స్ అది తీసుకోరా ఫస్ట్. ఇది పలకొట్టు. ఇది ఎక్కడ పెట్టినామంటే ఇక్కడ పెట్టు. దాని తర్వాత ఇది ఇట్లా పెట్టు. దాని తర్వాత ఇది ఇట్లా పెట్టు. అమ్మ పైన పలక్కొట్టారు కదా. ఇప్పుడు పైన ఒక బేస్ చేద్దాం గాయస్. జంప్. ఇట్లా అన్నమా. ఇట్లా స్ట్రైట్గా చేసేద్దాం. పలక్కొట్టేదానికి నాకు ఇల్లు దొరికేసి ఇట్లానే ఉంది. నేను కట్టలేదు కానీ ఆ దేవుడు నాకే ఇచ్చారంట ఇల్లు. అట్లాగే ఉంది చూడండి గాయస్. టెర్రస్ ఇక స్పాన్సర్ వస్తా అంతే కదా. ఎందుకు టెర్రస్కి డోర్ పెట్టుకున్నామా. ఐడియా వచ్చింది గాయస్. ఇక్కడ 2 డోర్ కంటే ఒక్క డోర్ సరిపోతుంది గాయస్. మీరే చెప్పండి, వేస్ట్ కదా. డోర్ వేస్ట్ ఎందుకు? నేను కొత్త ప్లేస్ క్రియేట్ చేస్తుంటే దానికి యూజ్ అవుతుంది. ఎప్పలాగా ఇంకా అటు సైడ్ గ్లాస్ పడిపోయింది. అది ఎవరు కదా. ఇక్కడ డోర్ పెట్టినాము. మొత్తం సేఫ్టీ ఉండాలి. డోర్ పెట్టేసా. అయితే ఇట్లా వస్తా. రా డోరే, పైకి రా. ఎట్లా వస్తావు బయటికి? ఈ థింగ్స్ పలక్కొట్టే దాంట్లోనే టైం అయిపోతుంది గాయస్. నిజంగా యూస్ఫుల్గా ఉండదు. ఇక్కడ సేఫ్టీ కోసం అంటే ఇట్లా వచ్చేసి ఇట్లా పడతా మళ్ళీ అంతే దానికి. కానీ డిజైన్ కూడా కొంచెం బాగుంది చూడండి. డిజైన్ కూడా బాగా వచ్చింది.
ఇక్కడ ఇక్కడ పెట్టేదాన్ని ఎందుకు ఇక్కడ వాల్ కట్టచ్చు కదా, ఎందుకు అయ్యా అన్నీ ఒకటి తర్వాత ఒకటి గుర్తొస్తుంది గాయస్.